నమస్కారం అండి. నేను మీ డాక్టర్ నంది రామేశ్వరరావు, ఫౌండర్ అండ్ CEO of Realtor Auctison. Thank you for all the support being extended and watching my videos and listening my videos. Your inspiration will make us to do many more videos, and we will continue to keep sharing the information on updates of the real estate. I think already to my account I have more than 400 videos plus in different topics of real estate, and today I'm back with one more new topic, especially the emerging ఏరియాస్ ఫర్ రియల్ ఎస్టేట్. ఇంతవరకు దాని లైమ్లైట్లో లేదండి. ఇప్పుడు లైమ్లైట్లోకి రావడం మొదలుపెట్టింది. రావడం లేట్గా వచ్చినా లేటెస్ట్గా అండ్ ఇట్స్ గోయింగ్ టు హ్యావ్ ఎన్ ఇంపాక్ట్ ఆన్ ది మార్కెట్ అండ్ ది ఇన్వెస్టర్స్. సో స్టాక్ మార్కెట్ ఎలాగైతే మారుతుంటుంది, ఇక్కడ అలా మరి స్టాక్ మార్కెట్లో అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి, గోల్డ్ మార్కెట్లో అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. రియల్ ఎస్టేట్ ఈజ్ ద వన్ థింగ్, దేర్ ఈజ్ అ వర్జిన్ ప్లాట్లో. మీరు ఎక్కడ కూడా సెకండరీ ప్లాట్ అని విన్నారా? లేదు, ఓన్లీ ప్రైమరీ ప్లాట్, వర్జిన్ ప్లాట్ ఉంటుంది. సెకండ్ హ్యాండ్ ఫ్లాట్ ఉంటుంది, సెకండ్ హ్యాండ్ ఇండిపెండెంట్ హౌస్ ఉంటుంది. ప్లాట్ మాత్రం ఫస్ట్ హ్యాండే ఉంటుంది, అండ్ ఫస్ట్ హ్యాండ్ ఈజ్ ఆల్వేస్ బెటర్. ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ది బెస్ట్ ఇంప్రెషన్. సో మీరు ఆసక్తిగా వెయిట్ చేస్తుంది ఏ లొకేషన్ గురించి ఈ వీడియోలో ఆల్రెడీ మనం అంతకుముందు ముంబై హైవే మాట్లాడాం, ఒక వీడియో బెంగళూరు హైవే మాట్లాడాం. సో రకరకాలుగా మిగతా వాటిలో మాట్లాడున్నాం ఆల్రెడీ. సో టుడే వీ విల్ టాక్ అబౌట్ విజయవాడ హైవే. Vijayawada highway is almost untapped market in the Telangana state. ఎందుకంటే విజయవాడ అంటే మనకు తెలిసిందల్లా రామోజీ ఫిలిం సిటీ. రామోజీ ఫిలిం సిటీ అఫ్ కోర్స్ ఇట్స్ ఎ ల్యాండ్ మార్క్. ఐ థింక్ టు మై నాలెడ్జ్ ఇన్ ద సౌత్ ఏషియాలో ఇట్ ఈస్ ద బిగ్గెస్ట్ ప్రాజెక్ట్. ఒకప్పుడు సినిమా షూట్ చేయాలంటే మనం ఎక్కడెక్కడికో వెళ్ళి ఏ లొకేషన్లో చేయాలి. వాట్ ఐ అండర్స్టూడ్, ఐ ఆల్సో గాన్ కపుల్ ఆఫ్ టైమ్స్. రామోజీ ఫిలిం సిటీలో ఒక సినిమా తీయాలంటే నా హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్ అన్ని వుడ్లు ఇక్కడికి వస్తున్నాయి. అంటే మీరు ఒక 30 days, 40 days, 50 days క్యాంపెయిన్ చేశారంటే ఎవ్రీథింగ్ కెన్ బి షూటెడ్ ఇన్ ద సేమ్ క్యాంపస్ వితౌట్ మూవింగ్. సో డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ కానీ, ఈ డైరెక్టర్కి ఈజీ, ప్రొడ్యూసర్కి ఈజీ. ఎందుకంటే ట్రాన్స్పోర్టేషన్ తగ్గుతుంది, కమ్యూటింగ్ తగ్గుతుంది, సో క్యారవన్స్ తగ్గుతాయి. సో దీనివల్ల అడ్వాంటేజ్. ఐఎమ్ అమేజ్డ్ టు సీ. నేను సింగపూర్లో యూనివర్సల్ స్టూడియో కూడా చూశాను. రామోజీ ఫిలిం సిటీ వెళ్తే ఒకటే బిల్డింగ్ని 4 ఫేసులు పెట్టి 4 రకాల, ఒక బిల్డింగ్ హాస్పిటల్ ఉంటుంది, ఒక ఫేసు రైల్వే స్టేషన్ ఉంటుంది, కోర్ట్ ఉంటుంది, అట్లా హోటల్, రెస్టారెంట్ ఉంటుంది. అంటే వీ హ్యావ్ టు రియల్లీ అప్రిషియేట్. సో అది వచ్చింది, కానీ దాని తర్వాత ఫర్దర్గా పెద్దగా డెవలప్మెంట్ అవ్వలేదండి. బట్ నౌ చాలామంది క్వశ్చన్స్ అడుగుతున్నారు కాబట్టి విజయవాడ హైవే మీద. ఇప్పుడు విజయవాడలో అంత ఎక్కువ అప్రిషియేషన్ లేదండి, రావడానికి టైం పడుతుంది. బట్ ఐ థింక్ విత్ ది ఇన్కార్పొరేషన్ ఆఫ్ ది ఇండక్షన్ ఆఫ్ ది న్యూ గవర్నమెంట్, కాంగ్రెస్, రేవంత్ రెడ్డి గారు, యాజ్ he already disclosed and declared that 2050, earlier the plan was made for Hyderabad, a particular zone, or Hyderabad HMDA plan for up to 2031. ఇప్పుడు 2030. ఇప్పుడు ఏంటంటే లేటెస్ట్, the government is been asked the concerned officials to plan a mega state plan which will cover the entire Telangana 360 degrees, which is a win-win situation. Very good initiative by the government. ఇది కానీ నిజంగా వాళ్ళు చెప్పినట్టు, జనరల్గా రాజకీయ నాయకులు చెప్పినవి ఏమి చేయరు. చాలా ఓట్ బ్యాంక్ కోసం చాలా చెప్తారు, కొన్ని చేసుకొని వెళ్ళిపోతున్నారు. కానీ ఇప్పుడు యూఆర్ సీయింగ్ ద మ్యాన్ ఇన్ యాక్షన్. మనం కూడా చూసుకుంటే RRR సదరన్ పార్ట్ 182 kilometers చౌటుపల్లి దగ్గర నుండి స్టార్ట్ అయ్యి ఎండ్ అయింది ఇచ్చారు. దానికి దే ఆర్ గెటింగ్ ఎ నేషనల్ హైవే స్టేటస్. అంటే ఇట్ ఈస్ వెరీ గుడ్ సైన్. ఒక్కసారి నేషనల్ హైవే స్టేటస్ వచ్చిందంటే ఇట్స్ ఆల్మోస్ట్ కవరింగ్ 182, హాఫ్ ది సర్కిల్. ఇట్ ఈస్ గోయింగ్ టు బి గోల్డ్ మ్యాన్. సో అందులో విజయవాడ కూడా ఆల్ ది రౌండ్ ఉంది కాబట్టి విజయవాడ హైవే అండ్ వరంగల్ హైవే ఇస్ ఆల్సో పార్ట్ ఆఫ్ ఇట్. సో విజయవాడ హైవే ఎవరైనా 10 years డిస్టర్బ్ చేయను అనుకుంటే, మీరు 10 years వరకు అనుకుంటే డెఫినెట్గా ఇట్స్ అ గుడ్ టైమ్, బికాజ్ యూ ఆర్ గెటింగ్ ఎట్ ద లోయెస్ట్ రేట్స్ ఇన్ ద ఎంటైర్ కంట్రీ. హైదరాబాద్, యాజ్ ఐ టోల్డ్ యూ సెవరల్ టైమ్స్, రేట్లు కానీ పోలిస్తే కనుక రియల్ ఎస్టేట్ వరకు ఇట్స్ స్టిల్ అండర్ ది అఫోర్డబుల్ ఫర్ ది మిడిల్ క్లాస్, లోయర్ క్లాస్ ఫ్యామిలీస్. అండ్ ఎస్పెషల్లీ విజయవాడ, వరంగల్, ఈస్ట్ వైపు కానీ చూసుకుంటే కనుక ఇట్ ఈస్ వెరీ వెరీ అమికబుల్ ప్రైజెస్ అండ్ యూజ్ ఫ్రెండ్లీ ప్రైస్. అంటే కొనుక్కోవచ్చు.
నేను ఒక ప్రాజెక్ట్ ఏదో చూశాను, 100 గజాలు కూడా 8 లక్షలకి ఇస్తున్నారు. అంటే ఆ బిల్డర్స్ గానీ ఆ ఉద్దేశ్యం ఏంటంటే 100, 120 గజాలు 8, 10 లక్షల్లో ఇస్తున్నారంటే దేర్ ఇంటెన్షన్ ఈజ్ ఎవ్రీ పర్సన్‌కి సొంతింటి కల నిరాశగా ఉండకూడదు. సో, ఆ ప్రాజెక్ట్స్ మీద ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే దే కెన్ ఆల్వేస్ కాల్ మీ. దట్స్ వెరీ రేర్. 10 లక్షలకి ప్లాట్ దొరకడం అనేది హైలీ ఇంపాసిబుల్. గచ్చిబౌలిలో 2 లక్షలు, మోకిలాలో 40, 50 వేలు, ముంబై హైవేలో 30, 35 వేలు అంటే మనం 100 గజాలు కావాలంటే ఎంత కావాలో తెలుసు. సో, ఇక్కడ 10, 12, 10 నుండి 15 లక్షలకు ఉన్నాయి. ఈఎంఐస్‌తో కూడా ఉన్నాయి. సో, ఈఎంఐస్ ఉన్నాయంటే ఆలోచించండి. అంటే పీపుల్ క్యాన్ పే 1, 2 లాక్ డౌన్ పేమెంట్ అండ్ దే కెన్ టేక్ నెక్స్ట్ 20, 30 మంత్స్ ఇన్‌స్టాల్‌మెంట్ తీసుకొని కట్టుకోవచ్చు. సెపరేట్ సబ్జెక్ట్. అది కావాలనుకుంటే డెఫినిట్‌గా మీరు నన్ను సంప్రదించొచ్చు. కమింగ్ బ్యాక్ టు విజయవాడ హైవే. ఈరోజు మీరు విజయవాడ హైవేలో పెట్టుకుంటే గనక ఇట్ ఈస్ రాక్ బాటమ్ ప్రైసెస్. సో, యాజ్ ఐ టోల్డ్ యూ, మీరు గజానికి 5,000 నుండి 10,000 కూడా దొరుకుతున్నాయి. గజాలు డిస్టెన్స్ వేరీ అవుతది. రామోజీ ఫిలిం సిటీ దాటి, మౌంట్ ఎపరా దాటి ముందుకెళ్ళాలి. సో, ఎవరైతే తక్కువ బడ్జెట్‌లో 20, 25 లక్షలు, 30 లక్షలు కావాలి, అందులో బడ్జెట్ కొనుక్కోవాలి అంటే ఇటు సైడ్ కూడా ఉన్నాయి. బట్ అటు సైడ్ కూడా ఇప్పుడు డెవలప్ అవుతుంది కాబట్టి గవర్నమెంట్ డెసిషన్ టు డెవలప్ ది ఈస్ట్, ఆల్రెడీ లుక్ ఈస్ట్ అని మాట్లాడారు రేవంత్ రెడ్డి గారు. ఆ ఈస్ట్ భాగంలో ఇవి కూడా వస్తాయి కాబట్టి సో ఎనీబడి హూ ఈజ్ వెరీ కీన్ టు, చాలామంది మా నేటివ్ ప్లేస్ అక్కడ ఉందండి, అక్కడ వెళ్ళాలి ఎలాగా అని అడుగుతున్నారు. సో ఎప్పుడు కూడా రియల్ ఎస్టేట్ అప్రిషియేషన్ కావాలంటే డోంట్ లింక్ ఇట్ టు నేటివ్ ప్లేస్ అండి. ఇట్ ఈస్ బేసికల్లీ లింక్ ఇట్ టు ది లొకేషన్ గవర్నమెంట్ డెవలప్మెంట్, లొకేషన్ ప్రైవేట్ డెవలప్మెంట్స్. ఎప్పుడైనా అప్రిషియేషన్ కావాలంటే మార్కెట్ డ్రైవింగ్ ఫ్యాక్టర్స్ ఏంటి అనేది తెలుసుకోవాలి. చాలామంది ఉత్సాహంలో, ఎమోషన్లో ఏదో సెంటిమెంట్లో డెసిషన్ తీసుకుంటారు. నెవర్ టేక్ సచ్ డెసిషన్స్. చాలామంది బయర్స్ మిస్టేక్స్ చేస్తున్నారు. ఎవరైనా సీనియర్స్ కానీ, ఎక్స్పీరియన్స్ ఉన్న రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ కానీ మీరు సంప్రదించండి. దే విల్ గైడ్ యూ. నేను ఇంకో వీడియో కూడా అడిగారు చేయబోతున్నాను. టాప్ 5 మిస్టేక్స్ డన్ బై ది ఇన్వెస్టర్స్ వైల్ పర్చేసింగ్ ద ప్లాట్ అనేది నెక్స్ట్ టాపిక్ మాట్లాడతాను. సో ఈ వీడియోలో ఈ విజయవాడ హైవే ఎందుకు చేశానంటే స్లోగా ఒక 10 సంవత్సరాల టైంలో నెక్స్ట్ 3-4 ఇయర్స్లో ప్లానింగ్ అన్నీ బయటకు వచ్చి యాక్టివిటీ స్టార్ట్ అవుతుంది, గవర్నమెంట్ టెండర్స్ ఇచ్చి డెవలప్ అవడానికి. బట్ 10 ఇయర్స్లో ఇట్ ఈస్ గోయింగ్ టు బి అనదర్ కుకట్పల్లి ఆర్ దిల్సుఖ్ నగర్ అండి, అందులో ఎటువంటి డౌట్ లేదు. సో లెట్స్ వెయిట్, వాచ్ అండ్ నెక్స్ట్ 1 ఇయర్లో ఐ థింక్ మన గవర్నమెంట్ కూడా బై ఎండ్ ఆఫ్ డిసెంబర్ గవర్నమెంట్ కూడా క్లారిటీ ఉంటుంది. వాట్ ఆర్ దేర్ ఇంటర్నల్ ప్లాన్స్. ఇప్పుడు కొన్ని ప్లాన్స్ ఇన్స్టాల్మెంట్ బయటకు వచ్చాయి. రేవంత్ రెడ్డి గారు బీయింగ్ ఏ సీఎం ఆఫ్ తెలంగాణ అండ్ రియల్ ఎస్టేట్, బేసికలీ ఈజ్ అ రియల్ ఎస్టేట్ ఏజెంట్. ఆయన చాలాసార్లు చెప్పారు రియల్ ఎస్టేట్ ఈజ్ మై పేటెంట్ అని. సో యాజ్ ఆఫ్ నౌ ద థింగ్స్ ఆర్ మూవింగ్ ఫాస్ట్. దే ఆర్ టేకింగ్ అప్ విత్ ది నితిన్ గడ్కరీ మినిస్టర్ గారిని, మిగతా అదర్ కన్సర్న్ అఫీషియల్స్, మినిస్టర్స్, సెక్రటరీస్ అందరూ కలుస్తున్నారు. మంచి సానుకూల స్పందన లభించింది. ఒకవేళ RRR వీల్ హోప్ దట్ వీ గెట్ ద నేషనల్ హైవే స్టేటస్. సో దీని మీద ఇంకేమైనా డౌట్స్ కావాలన్నా, క్లారిటీ కావాలన్నా ప్లీజ్ కాంటాక్ట్ మీ. మై నేమ్ ఇస్ డాక్టర్ నంది రామేశ్వరరావు. థ్యాంక్ యూ.